परमेश्वर का वचन को। ప్రియులారా, प्रियों, హృదయం ఉంది మనిషికే, हृदय जो है केवल इंसान के पास है, పక్షులకు లేవండి, पक्षियों के लिए नहीं है, పశువులకు లేవు, न पशुओं के पास है, ప్రాకే పురుగులకు లేవు, और रेंगने वाले कीड़ों में भी नहीं है। ఏ ప్రాణికి కూడా హృదయం అనేది లేదు. इंसान के अलावा किसी प्राणी के पास हृदय नहीं है, ఆత్మ లేదు, आत्मा भी नहीं है, ఆత్మ కూడా లేదండి. आत्मा भी नहीं है। ఆత్మ ఉంది ఒక మనుషుల్లోనే, आत्मा केवल इंसान के अंदर है, హృదయం ఉంది కూడా మనుషులకే. हृदय भी इंसान के अंदर है। కేవలం శరీరము ప్రాణం మాత్రమే ఉంది పక్షులకి పశువులకి అన్నిటికీ. पशु पक्षियों को और प्राणियों को केवल देह और प्राण है, తను కాపాడుకోవటానికి, अपना आप को बचाने के लिए, बस కాపాడుకోవటానికి. अपना आप को बचाने के लिए అందుకే ప్రాణము మరి శరీరం ఇచ్చాడు. इसलिए प्राण और देह है उनके पास, మనసు లేదు, మళ్ళీ उनके पास मन भी नहीं है, మనసు కూడా లేదండి పశువులకి. पशुओं के अंदर कोई मन नहीं है। వాటిని పుట్టించాడు దేవుడు. परमेश्वर ने ही उनको बनाया है। మీరు అనొచ్చు, आप कह सकते हो ఎందుకు పుట్టించాడు అని. फिर क्यों बनाया है, దానికి బైబిలే చెప్తుంది. उसके लिए बाइबल ही कहती है ఈ లోకములో ఏదైతే దేవుడు సృష్టించిన అన్ని యోగ్యమే. इस మొత్తం संसार में परमेश्वर ने कुछ भी बनाया हो, सब कुछ ना कुछ काम आने वाला है, యోగ్యమే, योग्य ही चीज बनाया, ఉపయోగపడటానికే సృష్టించాడు. फायदा के लिए ही बनाया है। అందుకని इसलिए మనం పశువుల్ని హీనంగా చూడకూడదు. पशुओं को भी ना घृण करे। బైబిల్ ఏం రాశాడు? बाइबल में क्या लिखा हुआ है? పశువుల పైన దయించాలి అని రాశాడు. బైబిల్ पशुओं के ऊपर तरस दिखाई करके लिखा गया है, దయించాలి అని రాశాడు. तरस दिखाने को लिखा है। ఎందుకని దేవుడు సృష్టించాడు, क्यों? परमेश्वर ने ही उन चीजों को भी बनाया है, దేవుడు సృష్టించాడు. परमेश्वर का ही सृष्टि है ये, తర్వాత అవి మనకు ఉపయోగపడుతున్నాయి. और उसके बाद वो हमारी इस्तेमाल में आते हैं। కొన్ని ఉపయోగపడే ఉన్నాయి, कुछ इस्तेमाल में आने वाले हैं, కొన్ని ఉపయోగపడని ఉన్నవి. कुछ बिना इस्तेमाल का भी है। ఇంకొక విషయం చెప్తాను. एक और बात कहता हूँ, కొన్ని పశువులు గాని పురుగులు గాని ఇంకేముంటాయి దేవుడికి ఉపయోగపడే ఉన్నాయి, कुछ पक्षियाँ या तो कुछ जंतु जो है परमेश्वर के लिए उपयोग में आते हैं, మనుషులకు ఉపయోగం కాదు. वो मनुष्यों के लिए इस्तेमाल में नहीं है। ఎప్పుడైనా గుర్తు చేయండి, ఈ విషయం చెప్తాను మీకు. आप कभी याद दिलाइए, ये बात मैं आपको और बताऊंगा। కొన్ని పశువులు గాని పక్షులు గాని జంతువులు గాని దేవునికి ఉపయోగపడతాయి, कुछ पक्षी या जंतु परमेश्वर के लिए काम आता है, మనుషులకు ఉపయోగపడవు. और वो चीज मनुष्यों का काम में नहीं आता। కొన్ని దేవునికి ఉపయోగపడతాయి, మనుషులకు కూడా ఉపయోగపడతాయి. कुछ ऐसी चीज है कि परमेश्वर का भी उपयोग में आता है और मनुष्यों को भी। కాబట్టి इसलिए హృదయం ఉన్న మనము, जिसके पास हम हृदय है, हमारे पास మనసు ఉన్న మనము, जो हमारे पास मन है, ఆత్మ ఉన్న మనము हमारे अंदर आत्मा है, ఒక్కసారి సత్యాన్ని గ్రహించిన తర్వాత एक बार सच्चाई को ग्रहण करने के बाद అది ఎట్లా మట్టి పెళ్ళ మీద రాయి కొడితే అతుక్కుపోద్దో जिस तरह मिट्टी के ऊपर पत्थर गिरने से चिपक जाती है, అట్లా అతుక్కుపోవాలి. इस तरह चिपक जाना है। అలా అతుక్కుపోయిన తర్వాత इस प्रकार चिपकने के बाद దాన్ని మన హృదయంలో గ్రహించాలి, उसको हृदय में स्वीकारना है, దాన్ని అమలుపరచాలి. उसको अमल में भी लाना है। అమలుపరిచేటప్పుడు శరీరం కొన్నిసార్లు మనకి ఆటంకంగా ఉంటది, जैसे अमल में लाते हैं तो उस वक्त शरीर कुछ रुकावट बनता है, మనకి ఆటంకంగా ఉంటది. हमारे लिए रुकावट बनती है। మనం ఇక్కడ సాక్ష్యం చెప్పినంతగా బయట మనం బ్రతకలేం. जितना हम यहाँ पे गवाही बताते हैं, उसी प्रकार का जिंदगी हम बाहर नहीं जी पाते, జీవించలేం. नहीं जी पाते। ఒకసారి మనం నిర్ణయం తీసుకుంటాం, कई बार हम निर्णय भी लेते हैं। ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది, ప్రతి ఒక్కరికి మనసు ఉంది, हर एक ప్రతి के ఒక్కరికి पास హృదయం ఉంది. కాబట్టి हर एक के पास आत्मा है, हृदय है, मन है, ఆలోచిస్తారు. सोचते हैं जरूर। నేను అనుకోను మీరు ఆలోచించరు అని, मैं ये नहीं समझता तुम सोचते ही नहीं हो, మీరు ఆలోచిస్తారు. तुम भी सोचते हो। తప్పు చేసేవాడు, మర్డర్ చేసేవాడు కూడా ఆలోచిస్తాడు, నేను తప్పు చేస్తున్నాను అని. हत्या करने वाले भी सोचता है कि मैं गलत कर रहा हूँ। వ్యభిచారం చేసే వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, నేను వ్యభిచారం व्यभिचार చేస్తున్నాను. करने वाले भी यही सोच रखता है कि मैं गलत कर रहा हूँ। తప్పు చేస్తున్నాను అనే ప్రతి ఒక్కడు ఆలోచిస్తారు. गलत करने वाला हर एक इस बात को ग्रहण करता है, मैं गलत कर रहा हूँ। దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చాడు, परमेश्वर ने ये सोच हमारे अंदर रखा है, కానీ लेकिन సత్యంలో నడవటం అనేది, మంచి పని చేయటం అనేది మనిషికి వల్ల కావట్లేదు. सच्चाई में चलना और अच्छे काम करना इंसान का बस के नहीं हो रहे, అవట్లేదు. नहीं हो पा रहे అది इंसान పౌలు से। గారు స్పష్టంగా చెప్పాడు. इसी बात को पौलुस ने बड़ी साफ ఇది साफ बताया। బైబిల్లోనే దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. ऐसी बातें केवल बाइबल में ही मिलेंगे और कहीं नहीं मिलेगा, ఇది బైబిల్లోనే దొరుకుద్ది, केवल बाइबल में ही ఏ मिलेगा గ్రంథాల్లో దొరకదండి. और किसी ग्रंथ में नहीं मिलेगा। ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, मैं क्यों इस तरह साफ साफ बताता हूँ? నేను గ్రంథాలని చదివాను కాబట్టి. मैंने सारे ग्रंथों को पढ़ लिया हूँ, ఏదో इसलिए పాల్తుగా చెప్పట్లేదు, इसलिए मैं बेकार में नहीं बता रहा हूँ। నేను గ్రంథాలన్నీ చదివాను. मैं सारे ग्रंथों को पढ़ा, మన దేశంలో ఉన్న గ్రంథాలన్నీ. हमारे देश के हर एक ग्रंथ को। ఈ బైబిల్ చెప్తున్నది చెప్పదండి.
मगर बाइबल जो कहती है वो ग्रंथ नहीं बता पाते। చెప్పినట్టుగా ఉంటది, ऐसा लगता है शायद बताए जैसा लगता है, చెప్పినట్టుగా ఉంటది। बताए जैसा दिखता है, అందుకే అంటారు इसलिए कहते हैं అన్ని ధర్మాలు ఒకటే, सारे धर्म एक ही हैं, అందరు దేవుళ్ళు ఒక్కళ్ళే, सबका ईश्वरी एक ही समान है, అందరూ అదే మార్గము, सबका वही मार्ग है, ఏదన్నా పర్వాలేదు, कुछ भी बोले कोई परवाह नहीं। ఇది సాతాను యొక్క చాలు అండి। ये शैतान का योजना है, అట్లా భ్రమ కల్పిస్తాడండి, इस प्रकार का भ्रम में लाता है हमें, భ్రమ కల్పిస్తాడు। ऐसा भ्रम में रखता है हमें। ఆ భ్రమ నుంచి బయటికి తీయాలంటే బైబులే। इस भ्रम से बाहर कौन निकालता है? केवल बाइबल। నేను ఒకసారి నేను కూడా భ్రమలో ఉన్నాను, मैं भी एक समय ऐसे भ्रम में पड़ा था, ఆ భ్రమ నుంచి మనం బయటికి రావాలి। उसी भ्रम से हमें बाहर आना है। అందుకని इसलिए చాలా మంది చూడండి, इसलिए देखिए ఇది పునరుద్ధాన దినం, आज पुनरुत्थान का दिन है, బయట గడుపుతారు, बाहर समय बिताते हैं, బయట గడుపుతారు, बाहर बिताते हैं समय। వ్యర్థమైన చెత్తంతా పోగేసుకుంటారు। तो बेकार का जो कूड़ा कबड़ सारा दिमाग में इकट्ठा कर देते हैं। ఇక్కడ నుండి మనం ఆరాధించాలి। ఈ రోజు आज के दिन यहाँ रह के हमें आराधना करना ఇక్కడ चाहिए, ప్రభు సన్నిధిలో కూర్చోవాలి। यहाँ प्रभु के सम्मुख में इकट्ठा होना चाहिए। ఆయన దృష్టి అంతా మన మీద ఉంటుంది, उनकी सारे नजर हमारे ऊपर ही रहती है, మన మీద ఉంటుందండి। हमारे ऊपर ही रहती है। ఏం చేస్తానో అక్కడ నోట్ అవుతుంది, हम जो कुछ भी कर रहे हैं वहाँ पे लिखा जाता है, అక్కడ రాస్తా ఉంటాడు, वहाँ पे लिखा जाता है। లెక్కప్పు చెప్పాలి, हमें लेखा देना पड़ेगा, రేపు లెక్కప్పు చెప్పాలి। कल का जब जाएंगे तो लेखा देना నువ్వు पड़ेगा। ఒక ఉద్యోగస్తుడివి, आप एक नौकरी करने वाले ఒక हो, ఉద్యోగస్తురాలువి, आप एक नौकरी करने वाली నీ हो, పైన ఒక బాస్ ఉంటాడు, आपके ऊपर कोई बॉस होगा, ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, एक सेक्शन ऑफिसर होगा, తన పైన ఇంకొక ఆఫీసర్ ఉంటాడు, और उसके ऊपर भी एक बड़ा ऑफिसर होगा, తన పైన ఇంకొక ఆఫీసర్ ఉంటాడు। उसके ऊपर और अफसर होगा। నువ్వు ఆ సెక్షన్ ఆఫీసర్ కి సాయంకాలానికి లెక్క చెప్పాలి, ఏ పని చేసావు। तुम अपने ऊपर के उस अधिकारी को शाम तक हिसाब देना पड़ेगा, आपने दिन भर क्या किया। అతను అడుగుతాడు ఏం పని చేసావు, वो भी आपसे हिसाब मांगेगा, आपने क्या किया। నీ వర్కౌట్ హెడ్ క్వార్టర్ కి వెళ్ళుద్ది, आपने जो काम किया उसका फल वहाँ पे हेडक्वार्टर में पहुंच అక్కడ అధికారి जाएगा। ఉంటాడు, वहाँ पे एक अधिकारी होगा, ఆ అధికారి అడుగుతాడు वो भी पूछेगा నువ్వేం చేపిచ్చావు ఈ రోజు। आपने क्या कराया आज। మన పైన అధికారి ఉన్నాడు, हमारे ऊपर भी एक अधिकारी है, మన జీవితం మంద కాదు। हमारी जिंदगी हमारी नहीं है, అందుకే మనిషికి హృదయాన్ని ఇచ్చాడు, इसलिए परमेश्वर ने इंसान को हृदय दिया है, మనసు ఇచ్చాడు, मन दिया है, ఆత్మ ఇచ్చాడు, आत्मा भी दिया है, ఆత్మ ఇచ్చాడు। आत्मा दिया। ఈ ఆత్మ వాక్యం ద్వారా కడగబడాలి, इस आत्मा वचन के द्वारा धुल जाना है। ఈ వాక్యం ద్వారా ఆత్మ కడగబడినప్పుడు वचन के द्वारा हमारे हृदय आत्मा धुल जाएगा। నువ్వు तो ప్రభువులో నడవాలని నిర్ణయించుకున్నప్పుడు जैसे आप प्रभु में चलने के लिए निर्णय लेते हो, దేవుడు పెట్టినటువంటి దీపం, ये हमारा जिंदगी जो परमेश्वर का दिया गया दीप है, దేవుడు ఎలుగు। परमेश्वर रोशनी है। మనం చీకట్లో ఉండడానికి ఇష్టం లేదు, हम अंधेरा में रहना उनको कोई पसंद नहीं है, చీకటి అంటే పాపం। अंधेरा यानी कि पाप। రండి आइए దేవుని వాక్యాన్ని చూద్దాం। प्रभु का वचन को देखेंगे। బైబిల్ చదివే వాళ్ళకి మైక్లు ఇవ్వండి, హిందీ తెలుగు చదివే వాళ్ళు మైక్లు ఇవ్వండి, और तेलुगु और हिंदी बाइबल जो पढ़ते हैं उनको माइक दीजिएगा, మైక్లు ఇవ్వండి। माइक दे दो। రండి, आइए కీర్తనాకారుడు చెప్పినటువంటి మంచి కీర్తన, भजनकार का बताएगा एक भजन। ఆయన మంచి కీర్తన పాడాడు, उन्होंने एक अच्छा भजन गाया। మంచి కీర్తన 108వ కీర్తన 108वीं भजन संहिता ఏకు చరణం, पहला ఒక वचन। ఒక చరణాన్ని మనం చదువుదాం। 108 దేవా ఆ, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, ఆ, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, ఆ, నా ఆత్మ పాడుచు గానము చేయును। ఆ, స్వర మండలమా సితారా మేలుకొనుడి। చాలమ్మా हे ఒక్కటే। परमेश्वर, ఉమ్, मेरा हृदय स्थिर है, मैं गाऊंगा, मैं अपने आत्मा से भी भजन गाऊंगा। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। हालेलुया। దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, చూడు అక్కడ ఏమంటున్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది। कहता है मेरे परमेश्वर, मेरा हृदय स्थिर है। నిబ్బరంలో చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి, स्थिर होने के लेकर बहुत पर्यावचन है। ఈ రోజు మనకేదో అదే మనం తీసుకుందాం। आज हमारे लिए किस चीज की आवश्यकता है उसी को हम लेंगे, మాకు అన్ని పదాలు వద్దు మనకి। और बाकी विषयों का जरूरत नहीं है। ఈ రోజు మనం చెప్పుకుంటున్న ఈ విషయాల్లో మనకు కావాల్సిన పదాన్ని తీసుకుందాం। इसके अनुसार हमें जिस चीज की आवश्यकता है उसी वचन को हम लेंगे। నిబ్బరము, स्थिर, స్థిరముగా ఉన్నాం, स्थिर रहना, స్థిరముగా ఉన్నాం। स्थिर है। ఒకప్పుడు एक समय ఓ అటు ఇటు ఇటు అటు మనసంతా చంచలం అయిపోయి తిరుగుతూ ఉండేవాళ్ళం। तो हमारा मन ऐसा चंचल था, इधर उधर हम घूमते फिरते थे। చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు కూడా ఉంది ఆ మనసు, कई सारी मसीहों में अभी भी वही मन है। వాళ్ళు కేవలం క్రైస్తవులు అనిపించుకుంటారు, క్రైస్తత్వం వాళ్ళలో లేదు, वो केवल मसीहा कहलाते हैं, मसीह का तत्व उनके अंदर नहीं है, వాళ్ళలో ఉండదు। उनके अंदर नहीं होती। వాళ్ళు కేవలం క్రైస్తవులు అనిపించుకుంటారు అంతే, केवल नाम के वास्ते मसीह कहलाते हैं, వాళ్ళు చెప్పుకుంటారు। वो अपना आप से कहते बस। కానీ
ఇతరులకి కనపడదు క్రైస్తవ్యం. लेकिन उनके अंदर से मसीह का तत्व नहीं दिखाई అది देता యేసు दूसरों ప్రభు को। చెప్పాడు. इसी बात को मसीह यीशु ने कहा था। ఆఖరి దినాలలో आखिरी दिनों में చాలా మంది వస్తారు నా నామంలో. कई सारे लोग मेरे नाम से आएंगे, చాలా మంది క్రైస్తవులుగా వస్తారు, कई सारे लोग मसीह बोल के भी आएंगे, చాలా మంది క్రైస్తవులు అనిపించుకుంటారు. अपने आप को मसीह कहलाएंगे, కానీ వాళ్ళ ఫలాలు చూడండి మీరు. लेकिन उनके फलों को देखो, వాళ్ళ ఫలాలు చూడండి మీరు. उनके फलों को देखो। అంటే మారు మనస్సు లేని వాళ్ళు, यानी कि बिना मन फिराव के, మారు మనస్సు. बिना मन फिराव के। ఒకప్పుడు నేను ఉంగరం పెట్టుకునేవాడిని. एक समय में अंगूठी पहनता था, బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा हुआ था, అందం మోస్కరం సౌందర్య వ్యర్థం. सुंदरता बेकार और व्यर्थ है करके बताया गया। నేను పెట్టినందుకే मैंने उस सुंदरता को बढ़ाने के लिए ही पहना था, ఇతరులకు చూపించాలి. दूसरों को दिखाना है। వాక్యం చెప్పింది, वचन ने बताया, నా హృదయాన్ని కడిగింది, मेरा हृदय को धो डाला, తీసేశాను. मैंने निकाल डाला। తర్వాత उसके बाद ఎప్పుడు ఒక నాగిను ఉంగరం ఉంటుంది నాకు, ఎప్పుడు పెట్టుకునే. मेरी उंगली में हमेशा नागिन की अंगूठी रहती थी। మమ్మ తీయొద్దు ఆ ఉంగరం. मेरी मम्मी ने बोला इसको कभी भी नहीं निकालना। ఎందుకందంటే क्यों कही? నువ్వు సుబ్బారాయుడుగా పుట్టేవు అంది. आपने सुब्बारायुడు यानी कि सांप से ही पैदा हुआ है, అంటే పాము పుట్ట దగ్గరికి వెళ్తే నువ్వు పుట్టేవు. यानी कि सांप के बिल्लू के पास मन्नत मांगा तो तुम पैदा हुआ था। అందుకనే इसलिए పావును చంపొద్దు అంటది. सांप को नहीं मारना, तुम పావుని చంపబాకు అంటది ఎప్పుడు. सांप को कभी नहीं मारना बोलती है। ओमे क्यों जा रहे पूछो, ऐसा नहीं जाना कोई भी. तो ध्यान से सुनना इस बात को, జాగ్రత్తగా రండి. ध्यान से सुनना। మమ్మ అంది, मम्मी ने कहा నువ్వు పావును కొట్టకూడదు, आप सांप को नहीं मारना चाहिए, నువ్వు పాము పుట్టదలికి పుట్టేవు అంది. आप सांप के बिल्लू के पास जाने से ही पैदा हुआ था। సత్యం నా హృదయాన్ని కడిగింది. बाद में सच्चाई ने मेरे हृदय को धो डाला। ఈ వాక్యం నాలో మారు మనసు ये తీసుకొచ్చింది. वचन मेरे अंदर मन फिराव लेके आया। మా అమ్మగారు పాల్తూ మాటలు చెప్పిందని నాకు తెలిసిపోయింది. मुझे मालूम पड़ा मेरी मम्मी ने बेकार की बातें कही थी। ఆమె ఎక్కడో ఎన్నో మాటలు చెప్పింది. उसने कहीं से सुनी हुई बातों को कहा, దేవుని మాటలు వినలేదు ఆమె. उन्होंने कभी परमेश्वर के नहीं सुनी। మా అమ్మ అవ్వచ్చు, चाहे मेरी माँ क्यों ना हो, మా నాన్న అవ్వచ్చు, मेरे पिताजी क्यों ना हो, వాళ్ళు నేను గౌరవించవచ్చు. मैं उनको सम्मान भी करता हूँ, కానీ लेकिन అసత్య మాటలు వినకూడదు. మనం असच्चाई की नहीं माननी चाहिए। భర్త అయినా అవ్వచ్చు, चाहे पति क्यों ना हो, భార్య అయినా అవ్వచ్చు, पत्नी क्यों ना हो, అసత్య మాటలు వినొద్దు. अगर असच्चाई है तो नहीं मानना उनकी ఆ बात। సత్యం నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. सच्चाई को सीखने के लिए हम यहाँ आते हैं। నేను కూడా అప్పుడు ఇలా కూర్చుని విన్నాను. मैंने भी एक समय तुम्हारे जैसा बैठ के सुना था, వాక్యం నన్ను తాకింది, वचन मुझे छू लिया, నాకు స్థిరమైన మనసు వచ్చేసి. मेरे लिए स्थिर मन आ गया। అది అంటున్నాడు, ఏమంటున్నాడు, इसलिए దేవా क्या कहता है, నా హృదయము నిబ్బరముగా ఉంది. ఒకప్పుడు हे परमेश्वर मेरा हृदय स्थिर है। ఒకప్పుడు एक समय ఓ ప్రపంచం తిరిగేది, पूरा दुनिया घूमता था నా ఇష్టం मेरे मर्जी के अनुसार, విచ్చలవిడిగా. मन मर्जी के కానీ अनुसार, ఇప్పుడు मगर अभी స్థిరపడిపోయింది. स्थिर हो गया हूँ। ఏమంటున్నాడు, क्या कहता है, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, मेरा मन स्थिर है, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. मैं गाता रहूंगा और स्तुति गीत गाता నా रहूंगा। ఆత్మ పాడుచు గానము చేయును. मेरी आत्मा भी गीत गाता रहेगा और भजन भी गाता ఎప్పుడు रहेगा। పాటలు పాడతాం మనం? कब हम गीत गाते हैं, ఉల్లాసంగా ఉన్నప్పుడు. जब हमारी खुशी होती है, అదే కదా, ఉల్లాసం ఉండి పాటలు వస్తాయి. खुशी से रह के गीत गाएंगे। మీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, मान लीजिए आपके पास 1,00,000 रुपया आया, ఏం చేస్తా? क्या करोगे, కన్నీరు గారుతో కూర్చుంటా. क्या रोते हुए बैठोगे, ఏం చేస్తా? क्या करोगे, పాటలు వస్తాయి, गीत आते रहेंगे, పాటలు వస్తాయి, गीत आते रहेंगे, పాటలు పాడతావు, गीत गाओगे గంతులేస్తావు. और कूदने लगोगे। కాబట్టి इसलिए నీ మనస్సు, నీ హృదయం నిబ్బరంగా వచ్చినప్పుడు तुम्हारा मन जैसे स्थिर हो जाती है, పాటలు పాడతావు, गीत गाओगे, ప్రభు పాటలు పాడతావు. प्रभु का ही गीत गाओ। అందుకే నేను సినిమా పాటలు పెట్టి ప్రభు పాటలు పాడతాం మొదలు इसलिए పెట్టాను. मैंने पिक्चरों के गीत छोड़ के प्रभु के गीत गाना शुरू నా कर। ఆత్మ పాడుచున్నది. मेरी आत्मा भी भजन गाती है। నేను చెప్పాను ఇందాక మీకు, मैंने पहले भी बताया था, ఆత్మ పాడాలి, आत्मा गाना होगा, ఆత్మ పాడాలి, आत्मा में गाना है, నీలో ఉన్న ఆత్మ పాడాలి. आपके अंदर की आत्मा से गाना है। నువ్వు పాడితే ప్రయోజనం లేదు. केवल आप ही गाओगे तो कोई फायदा नहीं है, కేవలం నీ పెదాలు కదిలిస్తే లాభం లేదు. केवल आपके अपने होठों को हिलाने से कोई फायदा नहीं है। నీలో ఉన్న ఆత్మ ఆ పెదవుల ద్వారా బయటికి రావాలి. आपके अंदर की आत्मा आपके होठों के द्वारा वो भजन बाहर आना అప్పుడే నీ चाहिए, ఆరాధన పైకి వెళ్ళిపోతుంది. तभी आपकी आराधना ऊपर जाएगी, నువ్వు పరలోకంలో కనిపిస్తావు. आप स्वर्ग में दिखाई दोगे। నువ్వు ప్రతిరోజు పరలోకంలో కనిపించాలి. आप हर दिन स्वर्ग में दिखाई देना है, దేవుడు సమూహంలో కనిపించాలి. परमेश्वर का सम्मुख दिखाई देना है। ఎప్పుడు? कब? నువ్వు ఆత్మలో పాడినప్పుడు, जब आप आत्मा में गाओगे तो, ఆత్మలో వాక్యం చదివినప్పుడు, आत्मा में वचन पढ़ोगे तो, ఆత్మలో ఉపవాసం ఉన్నప్పుడు. आत्मा में उपवास रहोगे కానీ तो। నాది క్రైస్తత్వం ఏమవుతుందంటే, लेकिन आज
आजकल की मसीहत्व कैसा हो गया, కేవలం శరీరమే అనుభవిస్తుంది. केवल शरीर का ही अनुभव होती है వాళ్ళ శరీర కార్యాలు స్పష్టంగా మనకు కనపడుతుంది. और उनके शारीरिक कार्य भी साफ साफ दिखता है. అందుకే అంటాడు इसलिए कहता है కీర్తనకారుడు, भजनकार, నీకు ఎప్పుడైతే స్థిరమైన బుద్ధి, హృదయం స్థిరంగా ఉంటుందో, आपकी हृदय स्थिर होगा, स्थिर बुद्धि होगी, నీకు మారు మనసు వచ్చుద్దో, आपको मन फिराव आएगा, నువ్వు భయపడవండి. आप डरोगे नहीं. నువ్వు ఎవరికి భయపడవు. आप किसी से भी नहीं डरोगे. నువ్వు ఎవరు భయపడతావు? किससे डरोगे? దేవుడికే భయపడతావు. केवल परमेश्वर से ही डरोगे. అందుకని నేను దేవుడికే భయపడతాను కానీ మనుషులకు భయపడని లెక్క చేయనితనంగా నీ అధికారులను కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నేను ఇష్టం వచ్చి తిరుగుతాను అని కాదండి. ఇక్కడ మళ్ళీ ऐसा भी नहीं सोचना मैं परमेश्वर से ही डरता हूँ तो अपने अधिकारी से नहीं डरूंगा, घर के लोगों से नहीं डरूंगा, बड़ों से नहीं डरूंगा, ये मत सोचना. నీ కార్యాలు కూడా నీతి కార్యాలుగా ఉండాలి. आपका कार्य भी धार्मिकता का होना నీ चाहिए. మాటలు కూడా నీతి మాటలుగా ఉండాలి. आपकी बातें भी धार्मिकता से होनी నిన్ను चाहिए. చూసిన వాళ్ళు కుర్రోడు చాలా మంచోడురా, అతని క్రైస్తత్వం తెలియకపోవచ్చు. आपको कोई देखा तो मसीहत्व से वो अनजान भी होगा तो भी समझना होगा ये लड़का बहुत अच्छा है. అతని క్రైస్తత్వం తెలిసిపోవచ్చు, उसको मसीह के बारे में नहीं मालूम होगा, కానీ నీ మంచితనాన్ని మాత్రం గమనిస్తాడు. मगर आपकी अच्छाई को वो जरूर पहचानेगा. నిన్ను అంటాడు ఈ అబ్బాయి చాలా మంచోడు, आपके बारे में बोलेगा ये लड़का बहुत अच्छा है. నా ఆఫీసర్ అనేవాడు, मेरा ऑफिसर बोलता था, అందరూ చెప్పేవాడు सबसे कहता था రావు మంచి హానెస్ట్, तो राव बहुत खरा है करके, మంచి నెమ్మది మనిషి, बहुत शांति से रहने वाला है, మంచివాడు, अच्छा इंसान ఆ है, పేరు సంపాదించుకోవాలి. वो नाम कमाना है. अरे అది యేసు ప్రభువులో ఉంటేనే నీకు దొరుకుతుంది. अगर आप यीशु मसीह में रहोगे तभी आपको मिलेगा. ఎందుకంటే యేసు ప్రభు నాకు ఇచ్చాడు ఆ మనసు. क्योंकि यीशु मसीह ने वो मन मुझे दिया है, ఎందుకంటే అది ఎలుగు, क्योंकि वो रोशनी है, ఎలుగు वो रोशनी है. यानी कि ఆ మార్గం మనకు కనపడుతుంది. కరెక్ట్ మార్గం తప్పు మార్గం చూపించేది ఆ యేసు ప్రభు యొక్క మార్గం. అది तो रोशनी में ही हमें ये मालूम पड़ता है कि ये मार्ग सही है गलत है, तो केवल वो मार्ग यीशु है. ఆయన రక్షణ ఇచ్చాడు మనకు. उन्होंने हमें उद्धार दिया है. ఇంకా ఎవరు పడిపోయాలి మనం? और हम किससे डरे? రండి आइए కీర్తన भजन 27 27 अध्याय 1వ వచనం కనుక మనం చదివితే, पहली वचन को पढ़ेंगे. కీర్తన 27 भजन संहिता 27 27 वचन अध्याय का पहला वचन. యెహోవా నాకు యెహోవా నాకు వెలుగును నాకు ఎలుగును రక్షణై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? నేను ఎవరికి భయపడుదును? యెహోవా యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ఎవరికి వేరుతును? మంచి కీర్తన అండి. यहोवा परमेश्वर मेरी ज्योति और मेरा उद्धार, मैं किससे डरूं? यहोवा मेरा जीवन का दृढ़गढ़ ठहरा है, मैं किसका भय खाऊं? ప్రైజ్ ద లార్డ్, प्रेज द హల్లెలూయా. लॉर्ड, हालेलुया. ఏమంటున్నాడు क्या కీర్తన? क्या कहता है भजनकार? ఏం కీర్తన అండి అది? कौन सा भजन है ये? మంచి కీర్తన అండి. अच्छा भजन ఆ है. చరణం ఏంటండి? क्या लिखा है इसमें अंतरा? యెహోవా నాకు వెలుగు यहोवा मेरा ज्योति है, అంటే నాకు కనపడుతుంది కరెక్ట్ గా అన్ని. यानी कि मुझे सब ठीक ठीक दिखाई देता है. ఇంతవరకు చేసిన తప్పు నాకు ఇప్పుడు కనపడుతుంది. इससे पहले मैंने जो गलत किया था वो भी मुझे दिखाई दे रहा है. అది నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, నాకు రక్షణ ఇచ్చినప్పుడు, నేను వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది నేను తప్పు చేశాను అని. जब मैं प्रभु में आया था, वचन सुना था, पढ़ा था, तब मुझे मालूम पड़ा मैं तो गलत करा हूँ, నేను తప్పు చేశాను. मैं गलत किया हूँ. ఎందుకని? क्यों? వాక్యం చెబుతుంది, वचन बताती है, నమ్మాలి. भरोसा करना. వాక్యం స్థిరమైంది, वचन जो है स्थिर है, నమ్మకమైంది, సత్యం, वो सच्चाई है, సత్యం అండి. वो सच्चाई है. నీకు వేదాల్లోకి వెళ్తే अगर आप वेदों में जाओगे तो చాలా మంది వేదాలలో దేవుడు ఉన్నాడు అంటున్నారు. बहुत सारे लोग कहते हैं कि वेद में परमेश्वर है. వేదాలలో దేవుడు కాదండి. वेदों में परमेश्वर नहीं है. వేదాలు చెబుతున్న మాటలు ఈయనకి వర్తిస్తున్నాయి. वेदों में जो बातें कही जाती है वो बातें इनसे जुड़ी हुई है. అందుకని వేదాలలో దేవుడు ఉన్నాడు అని అంటున్నారు చాలా మంది. इसलिए लोग बोलते हैं कि वेदों में परमेश्वर है. మన భారతదేశంలో వేదాలు ఉన్నాయి, हमारे अपने भारत देश में वेद है, బైబిల్ ఉంది. बाइबल भी है. ఆ వేదాలలో దేవుడు ఉన్నాడు. तो कहता है वेदों में परमेश्वर है, వేదాలలో దేవుడు కాదండి. वेदों में परमेश्वर नहीं है. వేదాలు చెప్పేవి ఈయనకి సూచిస్తున్నాయి. और वेदों में जो लिखा गया है वो सारे विषय यीशु मसीह को दर्शाता है, వాళ్ళకి చూపిస్తలా. उनको नहीं दिखाता. ఏమనుందంటే क्या क्या लिखा है వేదాల్లో? वेदों में? ఆయనే సత్యము, वही ఆయనే గంభీరము, ఆయనే అగ్ని. वही सत्य है, वही गंभीर है, वही आग है. అగ్ని ఆయనే, वो आग वही है, గంభీరుడు ఆయనే, और गंभीर भी वही है, సత్యం ఆయనే. सत्य भी वही है. అందుకని इसलिए ఆ వాక్యాన్ని సైతాన్ ఏంటంటే భ్రమలో పెట్టేశాడు. उस वचन को लेके शैतान ने धोखा में रख दिया. అందుకనే మన పూర్వీకులు అగ్నిని పూజిస్తున్నారు. इसलिए हमारे पूर्वज जो है
आग की पूजा करने लगा, అగ్నిని పూజిస్తున్నారు. आग को पूजा करने लगा। అగ్ని వేసేసి आग जलाते हैं, అక్కడ కట్టెలు పెట్టేసి वहां पे लकड़ी रखते हैं అక్కడ నెయ్యి పోసేసి और घी डालकर, ఆయన అగ్ని దేవుడు और उसको बोला आग का परमेश्वर। బ్రహ్మచాడు शैतान ने धोखे में रख दिया, పక్కకు లాగేశాడు సైతానుడు. थोड़ा प्रभु के सड़क से नजर से अलग हटा दिया। ఇది ఆడి పని. वो शैतान का काम है। మన సహోదరులను మోసం చేస్తున్నాడు. हम लोगों को हमारे भाइयों को धोखा में रख रहे हैं। ఆదాము సంతానం, वो आदम का संतान है, सब పాపంలో ఉన్న ఆదాము సంతానం మన సహోదరులు సహోదరీమణులు, पाप में रहने वाला आदम का संतान है, जो हमारे भाई बहन हैं, వాళ్ళు మన సహోదరులు. वो हमारे ही भाई बहन हैं। మీరు అనుకోబాకండి आप ये नहीं सोचना, క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళని ప్రేమిద్దాము, క్రైస్తవ్యంలోకి రాని వాళ్ళని ప్రేమించొద్దు आप అనుకోబాకండి. ये नहीं सोचना जो मसीह में आते हैं उन्हीं से हम प्रेम करेंगे, जो मसीह से बाहर है उनको घृणा करेंगे, ऐसा नहीं सोचना। ఎందుకో తెలుసా? क्यों पता है? ఒకప్పుడు నేను అన్ని జనుడిని, एक समय में आने जाती था, నన్ను ప్రేమించారు, मुझे प्रेम किया, నాకు ఎంతో ప్రేమించారు సంఘంలో. कलिसिया ने मुझे बहुत प्रेम किया। ఆ ప్రేమలో నేను ప్రభువుని తెలుసుకున్నాను. उसी प्रेम की वजह से मैंने परमेश्वर को जान लिया। అప్పుడు నేను అన్ని జనుడిని, उस समय में आने जाती था, విగ్రహాలు పూజించేవాడు, मूर्ति का पूजा करने वाला था, దేవతలను పూజించేవాడు, देवताओं को पूजने वाला था, నిజదేవుడిని నేను నమ్మేవాడు కాదు. सच्ची परमेश्वर को मैं नहीं पहचानता అప్పుడు था। వాళ్ళు గనక నన్ను అసహించుకుంటే, उस समय अगर वो लोग मुझे घृणा करते तो, పరా నువ్వు అన్యుడివి, तू तो अन्य जाति चला जा, నువ్వు అన్యుడివి, तू तो अन्य जाति का है, మా క్రైస్తవులు నేను ప్రేమిస్తాను, हम मसीहों को ही प्रेम करेंगे, నిన్ను ప్రేమించను. आपको प्रेम नहीं करेंगे बोले तो। ప్రియులారా, प्रियो, నామకార్థ సైతులు మీ ఫంక్షన్కి వెళ్తే కనపడతారు నామకార్థ క్రైస్తవులు. नाम मात्र लोग दिखाई देते हैं, हम फंक्शन में नहीं, फंक्शन में जाते तो नहीं चल रहा है, नहीं चार्ज खत्म हो रहा है। ఫంక్షన్కి వెళ్ళు ఎక్కడికన్నా, आप कहीं फंक्शन में जाइएगा, క్రైస్తవుల ఫంక్షన్కే వెళ్ళు, मसीहों की फंक्शन में ही जाओ, అక్కడ నామకార్థులు अब लग కనపడతారు నీకు. हाँ, అక్కడ మీకు నామకార్థులు కనపడతారు. वहां पे नाम मात्र लोग दिखाई देते हैं, వాళ్ళకి మారు మనసు లేదు. उनके पास मन फिराव नहीं है। ఎందుకని? क्यों? ఒకప్పుడు నేను అట్లా ఉన్నా, मैं एक समय ऐसा ही था, సిస్టర్ కూడా అట్లానే ఉంది. सिस्टर भी ऐसी थी, ఇప్పుడు మాలో మారు మనసు వచ్చేసి हमारे अंदर मन फिराव आ गया। వాళ్ళంటే క్రైస్తవులు అవుతారు, वो कैसे मसीह हो सकते फिर? మారు మనసు లేదు వాళ్ళకి. उनके पास मन फिराव नहीं है। వాళ్ళ ఇంకా వాళ్ళు ఈసారి కనుక అన్ని జనుల ఫంక్షన్కి వెళ్తే अगर अन्य जाति के फंक्शन में वो వాళ్ళు जाएंगे, వీళ్ళు చక్కగా కనపడతారు. वो दोनों వాళ్ళు వీళ్ళు दोनों బరాబరగా కనపడతారు, సమానంగా కనపడతారు. बराबर दिखते हैं। मेलिगा नन्नु పెద్ద గంట అర్థమవుతుందా? समझ में आ रहा है? రాట్లా సవాజు మైక్ మైక్ సమానంగా కనపడతారు. बराबर दिखेंगे। క్రైస్తవుల దగ్గరికి వస్తే अगर मसीह में आएंगे तो నిజమైన క్రైస్తవులకి ఏరుగా కనపడతారు. अच्छे मसीहों से वो अलग दिखते हैं। అంటే వాళ్ళు ఎవరండి? इसका मतलब वो कौन है? అటు ఇటు గాని రకం. ना इधर के हैं ना उधर के हैं। వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవులు वो ना मसीह के हैं, హిందువుల్లో హిందువులు కాదు, ना हिंदुओं में हिंदू भी नहीं అన్ని है, జనులు. यानी कहने जाती नहीं है। మనం హిందువులమే हम भी हिंदू हैं। అంటే వాళ్ళకి మారు మనసు లేదు కాబట్టి అంటున్నాం మనం. मन फिराव नहीं है इसलिए कहता हूँ, అంటే అన్ని జనులు అందాం, इसलिए कहते हैं अन्य जाति है। వాళ్ళు అన్ని జనులు కాదు, वो अन्य जाति भी नहीं है వాళ్ళు క్రైస్తవులు కాదు. और मसीह के भी नहीं है। మరి ఎవరండి? फिर कौन है? అటు ఇటు కాని వాళ్ళు. ना इधर के ना उधर के हैं। బైబిల్లో ఏం చెప్పిందంటే बाइबल क्या कहती है? అటు ఇటు కాని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ना इधर के ना उधर की जो है स्वर्ग में नहीं जाएंगे। కొంతమంది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. कुछ लोग ना स्त्री है ना पुरुष है, బైబిల్ రాయబడి ఉంది, बाइबल में भी लिखी हुई है, రాయబడి लिखा हुआ है। ఇది కరెక్ట్ గా ఆడవాళ్ళు కాదు, ठीक से लेडीज भी, लड़कियां औरत भी नहीं है, ఇది కరెక్ట్ మగవాళ్ళు కాదు, ठीक से पुरुष भी नहीं है, మధ్యస్థంగా ఉంటారు. और ऐसे बीच के हैं। అది బైబిల్ చెప్తుంది. वो बाइबल बताती है। జన్మతః కొంతమంది, कुछ लोग जन्म से ऐसे हैं, కొంతమందిని తయారు చేస్తారు. कुछ लोगों को ऐसा बनाया जाता है, ఇంకొక వాళ్ళు మూడో విషయం, तीसरे लोग भी है వాళ్ళు ऐसा, ప్రభు కోసం ఉంటారు. वो प्रभु के लिए ऐसा వాళ్ళు निर्णय, పరలోకానికి వెళ్తారు. वो भी स्वर्ग में जाएंगे जो प्रभु के लिए వాళ్ళు होंगे, పరలోకానికి వెళ్తారు. वो प्रभु में जाएंगे। కాబట్టి ఎన్ని తెలుసుకోవాలి మనం. इन बातों को जानना है हमें। కేవలం ఉద్యోగం చేసుకోవటము, केवल नौकरी निभाना, చక్కగా తింటము, अच्छा खाना భార్యని సంపాదించుకోవటం, और अच्छी तरह कमाना, భార్యని సంపాదించుకోవటం, भारी ना बॉडी, భార్యని पति को लेके आना, पत्नी को कमाना, పెళ్లి చేసుకోవటం. यानी कि शादी। కొంతమంది పురుషులు ఉంటారు, कुछ पुरुष है అడిగి పెళ్ళైన దగ్గర నుంచి భార్య తప్ప లోకం ఏమి ఉండదు. और उसको शादी जब से हो गए पत्नी के अलावा और कोई दुनिया नहीं दिखाई నా देती, భార్య అందగత్తి, तो कहता है मेरे पत्नी बड़ी ఇక खूबसूरत భార్యనే है, చూసుకుంటా और ఉంటాడు. पत्नी को ही देखता रहेगा। ఆమెను ఈలాగా తయారు చేస్తాడు. तो वो उसकी पत्नी को अपने समान वो बना देता है। వీళ్ళలో ఉన్న అన్ని ఆమెలో పెడతాడు. इसके अंदर कितने अवलक्षण हैं सारे उसके अंदर रखेगा। కొంతమంది భార్యలు ఉన్నారు, कुछ पत्नियां हैं ఇక భర్త తప్పితే లోకమే లేదు. ఇక और पति के अलावा कोई संसार ही नहीं నాకు है, అందమైన భర్త దొరికాడు, मुझे बड़ा सुंदर पति मिला है, ఇక అతను తయారు చేసుకుంటారు.
वो उसी प्रकार वो बना देती है। నువ్వు స్టైల్ గా సిగరెట్ తాగాలి, तो वो स्टाइल से सिगरेट पीना है, స్టైల్ గా ఇప్పి పెంచుకోవాలి, तो बालों को अच्छी तरह सुंदर बनाना స్టైల్ గా బట్టలు వేసుకోవాలి. है, ऐसे ऐसे अच्छे अच्छे कपड़े पहना है। వాళ్ళకి దేవుడు పట్టడండి, उनको परमेश्वर का कोई लेना देना దేవుడు नहीं है। పట్టడు, परमेश्वर का कोई लेना ఏం देना, పట్టదు. उनको कोई लेना देना नहीं है। రేపు कल ఇద్దరు ఏడుతా పొళ్ళు కొరుక్కుంటాడు అక్కడ. तो दोनों नरक में होंगे, एक दूसरे को देखते रहेंगे, एक दांत पीसेगा, एक रोता रहेगा। అప్పుడు तब ఎట్లుంటది? कैसा होगा? అందుకని इसलिए బైబిల్ ఏం చెప్తుందో, बाइबल क्या कहती है? బైబిల్ ఏం చెప్తుంది? దేవునికే భయపడండి, केवल परमेश्वर से ही डरो, దేవునికి భయపడండి. केवल परमेश्वर से डरो। చూడండి, देखिए, యెహోవా నాకు వెలుగు, परमेश्वर मेरा ज्योति है, నన్ను మంచి మార్గం నడిపిస్తున్నాడు. मुझे इस अच्छी मार्ग में चलाता है। ఒకప్పుడు తప్పుడు మార్గంలో ఉన్నాను, एक समय में गलत मार्ग में था, ఒకప్పుడు నాకు మారు మనసు లేదు, एक समय मेरा मन फिराव नहीं थी, నాకు ఇప్పుడు మారు మనసు ఉంది. अभी मेरा मन फिराव हो తర్వాత गया। ఏమంటాడు? उसके बाद क्या कहता है? నేను ఎవరికి భయపడను, मैं किससे क्यों डरूं? ఎవరికి భయపడదు నువ్వు? किससे डरूं? యెహోవా నా ప్రాణ దుర్గము. यहोवा मेरा दृढ़ गढ़ है। చూడండి, देखिए, ఏదైనా బాధలు వచ్చినప్పుడు, कोई तकलीफ आती है, తుఫాన్లు వచ్చినప్పుడు, कोई ऐसे तूफान आती है, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, प्रकृति से कोई ऐसे वैफल्य हो जाती है, కొంతమంది మంచి మంచి భవనాల్లోకి వెళ్తారు, कुछ लोग अच्छे अच्छे घर भवन में चले जाते हैं, కొండలు ఉంటే కొండల కిందకి వెళ్తారు. कुछ लोग पहाड़ों के नीचे चले जाते हैं మన ప్రాణాన్ని కాపాడుకోవడం, अपने प्राण को बचाने के लिए, మన ప్రాణాన్ని కాపాడుకోవడం. अपने प्राण को बचाने के लिए। కాబట్టి ఆయన నా ప్రాణ దుర్గము, इसलिए बोलते हैं कि यहाँ पे भजनकार वो मेरा दृढ़ गढ़ है, मेरा నా जान का, ప్రాణాన్ని కాపాడాడు, मेरे प्राण को बचाने वाला है, సిలువలో బలైపోయాడు, क्रूस में बलि हो गया, నా ప్రాణాన్ని కాపాడాడు, मेरे प्राण को बचाया, నాకు ఆయన రక్షకుడు. वो मेरा उद्धार करता है। ఏమంటున్నాడు? क्या कहता है? యెహోవా నాకు వెలుగును, यहोवा मेरा ज्योति, రక్షణ అయి ఉన్నాడు. मेरा उद्धार है। రక్షణ అంటే ఏంటి తెలుసా? కాపాడబడటము. उद्धार यानी कि बचाया जाना, నిన్ను పాపం నుంచి కాపాడాడు, आपको पाप से बचाया, శాపం నుంచి కాపాడు. श्राप से बचाया। అందుకే इसलिए ప్రవక్త అయిన యెషయా అంటాడు, नबी यशायाह कहता है, ప్రవక్త అయిన యెషయా नबी यशायाह बोलते हैं 26వ అధ్యాయము 26वीं अध्याय 3వ వచనంలో, 3 वचन में, స్థిరసిద్ధమైన మనస్సు గలవారు నీ మీద ఆనుకొందురు గనుక నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. जिसका मन तुझमें धीरज धरे हुए हैं, उसके तू पूर्ण शांति के साथ रक्षा करता है, क्योंकि वे तुझ पर भरोसा रखता है। వీళ్ళు ఎవరండి? ये कौन से हैं लोग हैं? స్థిరచిత్తమైన మనస్సు గలవారు, धीरज धरे हुए लोग हैं, शांति के साथ रहने वाले। మారు మనసు పొందారు వీళ్ళు. इन्होंने मन फिराव किए हैं। ఒకే దేవుడు, एक ही परमेश्वर, ఆయన పంపించిన వాడు యేసయ్య. उन्होंने भेजा है मसीह यीशु को, ఒక గంభీరమైన కార్యాన్ని చేశాడు ఆయన. उन्होंने गंभीर कार्य किया। ఏమిటా గంభీరమైన కార్యం? वो చెప్పాలంటే చాలా ఉండేయండి, बताने के लिए बहुत है, నీకు ఎక్కడ ఏ గ్రంథాల్లో దొరకవయి, और कहीं ग्रंथ में नहीं मिलेगा, నువ్వు ఎక్కడ ఎతికినా దొరకవయి. कहीं पे भी ढूंढो तो भी नहीं मिलेगा। గంభీరమైన కార్యాలు बड़े गंभीर कार्य किए ఒకటి हैं। రెండు చెప్తాను ఈ రోజు మీకు. एक दो कार्य बताऊंगा आज మీరు मैं, వింటూ ఉంటే చెప్తా ఉంటాను, आप सुनते रहेंगे, अच्छे मन से मैं बताता ప్రతి जाऊंगा, వారం చెప్తా ఉంటాను, हर हफ्ता बताता जाऊंगा, లైవ్ లో చెప్తూ ఉంటాను, लाइव में भी बोलता जाऊंगा, చక్కగా వింటా ఉండొచ్చు. మనం और अच्छी तरह सुन सकते हो आप, సత్యం తెలుసుకుంటూ లోకాన్ని నుంచి सच्चाई को వేరవచ్చు. जान सकते हो, दुनिया से अलग होते रहोगे। గంభీరమైన కార్యం ఏంటి తెలుసా? गंभीर कार्य कौन से है? యేసు ప్రభు తన కుమారుడు స్త్రీకే పుట్టాడు. यीशु मसीह जो है केवल स्त्री को ही पैदा हुआ है, ఆయన పురుష సంతానం కాదు, वो पुरुष का संतान नहीं है। ఆయన ఆత్మీయ సంతానం అంటారు. ఇందులో చెప్పాలంటే మా పురుషుడి యొక్క అంటే మనిషి యొక్క ఆదాము యొక్క సంతానం కాకుండా స్త్రీ సంతానంగా వచ్చాడు. वो बिना आदम का संतान का केवल स्त्री संतान के द्वारा आया है। మనందరమే हम सब ఆత్మీయ సంతానం आदमी का है, అంటే यानी कि पुरुषों का, పురుషు సంతానం. पुरुष का संतान है। మనందరం ఎవరు అండి? हम सब कौन है? పురుష సంతానం. पुरुष का संतान అందుకే है। మన పాపంలో ఉన్నాం. इसलिए हम पाप में हैं, ఎందుకు? ఆదాము పాపం చేశాడు. क्योंकि आदम ने पाप किया था। మీరు అనొచ్చు, అవ్వ పాపం చేయలేదా అని. आप कह सकते हो क्या अव्वा ने पाप नहीं किए? అసలు ముందు చేసింది ఎవరు పాపం? आखिर पहले किसने किया था? మీరు చెప్పండి, ముందు చేసింది ఎవరు పాపం? पहले किसने किया था? అవ్వనే కదా? अव्वा ने किया ना? ఎవరో మీరు చెప్పండి. आप बताइए। ఒప్పుకోండి, मान लीजिए गलती, ఒప్పుకోండి, मान लीजिए अपना गलती, తప్పు ఒప్పుకోండి. अपना गलती को मान लीजिए, మీరు కూడా తప్పు ఒప్పుకోండి, आप भी मान लीजिएगा, మీరు కూడా ఒప్పుకోండి. आप भी। ఆమె తింటే తింది, उसके कहने से खाया। నువ్వు విన్నావుగా దేవుని వాక్యం, तुम भी तो सुने थे ना प्रभु का वचन, నువ్వెందుకు? आपने क्यों खाया? బెల్లం బెల్లం, पत्नी जो मीठी हो गई है इसलिए, బెల్లం బెల్లం అంటాం కదా, पत्नी जो मीठी हो गई इसलिए, అంతే కదా? है ना? బెల్లం మాట అన్నాడు. पत्नी की बात ఆ सुना, స్వభావం వస్తుంది ఇప్పుడు, वही स्वभाव आ रही है अभी, అదే వస్తుంది. यही आ रही है। అది మనం మానుకోవాలి. उस स्वभाव को बदलना होगा। అంటే భార్యని ప్రేమించొద్దని కాదండి, इसका मतलब ये नहीं है पत्नी को प्रेम नहीं करो, ప్రభువులో ప్రేమించు, प्रभु में प्रेम करो, క్రీస్తులో ప్రేమించు. मसीह में प्रेम करो, ఆ ప్రేమ స్థిరమైంది. वो प्रेम स्थिर है। భర్తని ప్రభువులో ప్రేమించు, पति को भी प्रभु में प्रेम करो, ప్రభు కంటే ఎక్కువ ప్రేమించబాకు. प्रभु से ज्यादा प्रेम मत करो।
భార్యని ప్రభు కంటే ఎక్కువ ప్రేమించబాకు, पत्नी को भी प्रभु से बढ़कर प्रेम नहीं పిల్లల్ని करना, ప్రభు కంటే ఎక్కువ ప్రేమించొద్దు, बच्चों को भी प्रभु से ज्यादा नहीं प्रेम ఎవరిని करना, కూడా ప్రభు కంటే ఎక్కువ ప్రేమించొద్దండి. किसी को भी प्रभु से बढ़कर प्रेम नहीं करना, ప్రభు త్రూ प्रभु ద్వారా में ప్రేమించండి. प्रभु में होकर प्रेम అది करो, నిజమైన ప్రేమ, वो सच्ची प्रेम है, అది నిజమైన ప్రేమ. वही सच्ची प्रेम है. లోక ప్రేమలన్నీ నశించిపోతాయి. संसार की सारी प्रेम खत्म हो जाएगा. ఆయన గంభీరుడు అన్నాడు, वो गंभीर है करके తన बता, కుమారుడు కూడా గంభీరుడే. और उनका पुत्र भी गंभीर है. ఏం చేశాడు? क्या किया उन्होंने? తన రక్తం అంతా కార్చి, अपने सारा लहू बहाया है, సిలువలో రక్తం అంతా కార్చేసి, क्रूस में सारा लहू बहाया है. తప్పు చేయకుండా తప్పు చేసిన వాడుగా ఆయన బానిసగా దెబ్బలు తిన్నాడు. वो गलती नहीं किया मगर गलती करने के बराबर एक गुलाम के समान उन्होंने मार सका. తండ్రి పైన ఆనుకున్నాడు ఆయన, वो पिता के ऊपर ही निर्भर हुआ, తండ్రి పైన ఆనుకున్నాడు ఆయన. पिता के ऊपर ही निर्भर हुआ. మనల్ని ఏమంటున్నాడు? हमें क्या कहता है? స్థిరచిత్తమైన మనస్సు గలవారు जो स्थिर मन जिनकी होती है నీ మీద ఆనుకొందురు, वो केवल तुझ पर ही भरोसा रखेंगे, కనుక నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. इसलिए तू उनको पूर्ण शांति के साथ रक्षा करता है. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అదే మారు మనస్సు इसी को बोलते हैं मन फिराओ. అంటే మీ ఇద్దరు మా సిస్టర్ నేను మాట్లాడుకుంటున్నాం నిన్న, कल हम दोनों आपस में बात कर रहे थे, ఎందుకు వీళ్ళు మారు మనసు అంటారు క్రైస్తవులు, क्यों मसीह लोग मन फिराव नहीं कर पा ఎందుకు रहे, వాళ్ళ వేషాలు అలా ఉన్నారు, क्यों उनकी वेशभूषा ऐसे है, ఎందుకు అట్లా ఉంటున్నారు వాళ్ళు, क्यों ऐसा रहते हैं वो అన్ని लोग, జనుల కంటే చండాలంగా ఉంటున్నారు अन्य जाति से भी बदतर क्यों है? అంటే इसका मतलब सिस्टर कहती है వైరాగ్యం రాల వాళ్ళకి, उनको इस संसार की जिंदगी के ऊपर वैराग्य नहीं आया, ప్రపంచంలో వైరాగ్యం రాల. इस संसार के ऊपर वैराग्य नहीं आया. నాకు భయం వేస్తుంది, मुझे डर लगता है ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా जब भी मैं फंक्शन में जाता हूँ, మీరు కూడా आप भी అన్ని జనులతో ఎక్కువ తిరుగుతున్నారు, మీరు अन्य जाति से मिलके रहते हैं, ఎక్కువగా అన్ని జనులతో కలిసి ఉంటున్నారు, మీరు अन्य जाति से मिलके रहते हैं. ఎక్కువగా నామకార్థ క్రైస్తవులు తిరిగి ఉంటున్నారు, మీరు इसका मतलब है कि आप ज्यादा नाम मात्र मसीह के लोग साथ ही వాళ్ళ जुड़ के వేషాలు रह रहे మీరు చూస్తున్నారు. हैं. उनकी वेश की आप देखते हो నీ वेशभूषा को, మనసుకు తగలట్లేదా? क्या आपको मन के विचार नहीं आ నీకు रहे? హృదయం ఉందన్నాను, आपके पास हृदय है करके నీకు बोला, మనసు ఉందన్నాను, आपको मन है करके నీకు बताया गया, ఆత్మ ఉందన్నాను, आपके पास आत्मा है करके నీకు बोला. తగలట్లేదా? వాళ్ళు అన్ని నామకార్థ క్రైస్తవులు आपको महसूस नहीं हो रहे ये लोग नाम मात्र मसीह लोग हैं? ఎందుకు వాళ్ళతో కలవాలి మనం? क्यों उनसे जुड़ के रहते हो बताइए? తాగుబోతుతో కలువు, जो पियक्कड़ है उससे मिलके रहो, అన్ని జనుడు वो अन्य जाति हो, ఆడికి చెప్పు వాక్యం. उसको बताओ वचन. ఇలా చేస్తే వాళ్ళు ఎక్కువ వింటారు, వాక్యం వింటారా? आप उन नाम मात्र लोगों को वचन बोलोगे तो वो मानेगा? ఎందుకని? क्यों? వీళ్ళు క్రైస్తవులు కాదు, ये ना वो मसीह के हैं ఇటు అన్ని జనులు కాదు, ना अन्य जाति के हैं, మధ్య రకం వీళ్ళు. ये बीच की तरीका का लोग हैं. ఇవాళ చూడండి, వాళ్ళు ఆరాధనలో ఉంటారు, వాళ్ళు ఇవాళ आज देखिए वो कैसा स्थिति में है, వాళ్ళు సంఘాల్లో ఉంటారు. చూడండి మీరు. आज देखिए वो लोग अपने कलश में दिखेंगे, ఆడ కూడా ఇట్ట అంటారు చూడండి, వాళ్ళు वहां पे भी हाथ हिलाते होंगे, देखिएगा. వాళ్ళు బయటకు వస్తే बाहर आएंगे तो ఎట్టుంటారు? कैसे? అన్ని జనులు కంటే బత్తరం. अन्य जाति से भी बदतर है. అసలు వేషం చూస్తే నాకు వాంతి వచ్చింది. उनका वेश को देख के मुझे వాళ్ళకి उल्टी आती ప్రైజ్లు है. కూడా చెప్పను నేను, వాళ్ళకి ప్రైజ్లు కూడా చెప్పను నేను. ऐसा लोगों को मैं प्रेज लर्ड भी नहीं कहता हूँ, నేను నిర్ణయించుకున్నాను, मैंने निर्णय कर चुका అలాంటి हूँ. వేషభూషితో వచ్చే వాళ్ళకి నీ పేరు ऐसा చెప్పకూడదు, जो वेशभूष लगा के आते हैं उनको प्रेज लर्ड तक भी नहीं మీరు बोलना, చెప్పొద్దు, अब भी नहीं बताना, మీరు చెప్పొద్దు. अब भी नहीं बताना. వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, वो अपने आप को मसीह समझते हैं, వాళ్ళు ఎలుగు మార్గంలో లేరు, वो ज्योति के मार्ग में नहीं है, చిరచిత్తమైన మనస్సు లేదు, उनके पास धीरज वाला मन नहीं ఇంకా है, లోకంలో ఉన్నారు. और भी संसार में है. చెప్పాలంటే చాలా ఉంది అలాంటి వాళ్ళని. ऐसे लोगों के लिए बोलने के लिए बहुत వాళ్ళ विषय है. వేషం చూస్తే నాకు తినగోడ తింటే అంత వాంతి వచ్చుద్దో అంత వాంతి వస్తుంది నాకు. उनका वेशभूष देख के मुझे लगता है जो चीज नहीं खाने चाहिए अगर मैंने खा लिया तो कितना उल्टी आती है, ऐसा हो रहा था मेरी स्थिति. ఇక నేను నిర్ణయించుకున్నాను, मैंने आगे कोई निर्णय करा हूं, వాళ్ళతో ఫోటోలు తీపించుకోకూడదు, इसके साथ फोटो भी नहीं खिंचवाना चाहिए, नहीं, వాళ్ళతో నేను కూర్చోకూడదు, उनके साथ नहीं बैठना चाहिए, కలవకూడదు. नहीं मिलना నేను चाहिए. నిర్ణయించుకున్నాను. मैंने निर्णय कर మరి మీరు चुका हूं. నిర్ణయించుకున్నారా? क्या आप लोग निर्णय कर चुके हैं? ఈ మధ్యన ఫంక్షన్లకు ఎక్కువగా వెళ్తున్నారు మీరు. आजकल फंक्शनों में जाते रहते हो నాకు ज्यादातर. భయం వేస్తుంది మిమ్మల్ని చూసి, मुझे आप लोगों को देख के डर लगता है, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని मुझे చూసి. डर लगता है आप लोगों को देख ఎక్కువగా మీరు ఆడతో కలుస్తున్నారు, ज्यादातर ऐसे लोगों से मिलके रहते हो, ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తున్నారు. ज्यादा उनको प्रेम कर रहे हो आप. ప్రేమించిన దానివి క్షేమించిన వాక్యం చెప్పాలి, తీసుకురావు ఇక్కడికి. अगर सच्ची प्रेम आपकी है तो वचन बताओ, वहां स्थिति से बाहर निकालो उनको. నువ్వు ఎలా స్థిర మనసు కలిగి ఉన్నావు అట్లా చేయాలని. अगर आप स्थिर मन के साथ हो तो उनको भी ऐसा बना के అలా दिखाओ, తయారు చేయి నువ్వు. उनको ऐसा बना के दिखाओ. తరాజైతే ఒప్పుకుంటాను, अगर उनको ऐसा बना सके तो मैं मान लूंगा मैं आपको, ఒప్పుకుంటాను. मैं मान लूंगा आपको. కానీ మనం వాళ్ళలో కలిసిపోతున్నాం. लेकिन हम ही उन्हीं के साथ मिलते जा వాళ్ళ रहे हैं, స్థితి అలానే ఉంటుంది. उन्हीं की स्थिति भी हमारी स्थिति भी उन्हीं की जैसा लगता है. మనల్ని చూస్తే భయపడిపోవాలి వాళ్ళు. वो लोग हमें देखे तो डरना चाहिए हमें. అమ్మో వీళ్ళని చెప్తారేమో, अरे कहीं ये लोग कहीं ऐसा ना बोले कुछ, అమ్మో వీళ్ళతో కొంచెం దూరంగా ఉండు. इनसे दूर रहना चाहिए. ఎప్పుడు? कब? నువ్వు వాళ్ళని స్థిరపరిచేటప్పుడు
जब आप उनको स्थिर करते हो तो, వాళ్ళకు వాక్యం చెప్తున్నప్పుడు जब आप उनको वचन बताते ఇది हो तो, తప్పు అని నువ్వు చెప్తున్నప్పుడు ये गलत है करके तुम बोलते हो నిన్ను तो, చూస్తే భయపడిపోతారు వాళ్ళు. आपको देख के वो डर जाएंगे, అసలు ఒక్కటే భయపడిపోతారు. आपको आना देख के ही वो भाग जाएंगे. లేదా नहीं तो మారు మనసు పొందితే मन फिराव करेंगे तो అన్ని మార్చుకొని सारे లోకాన్ని बदल అసహించుకొని, जाएंगे, संसार को घृण करेंगे, లోకాన్ని అసహించుకొని संसार को घृण करेंगे, వైరాగ్యం కలిగి वैराग्य आएगा, నీతో పాటు వస్తారు. आपके साथ आएंगे. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. इसलिए सावधान से रहिएगा. ఈ ఆఖరి దినాల్లో ఫంక్షన్లు ఎక్కువైపోతున్నాయి. इन आखिरी दिनों में ज्यादा इस तरह फंक्शन वगैरह ज्यादा हो रहे ఉంటాయి, होते हैं, అవి లేకుండా ఉండవు. उसके बिना नहीं होगा, వెళ్ళాలి, जाना जरूरी है. కానీ ఎలా ఉండాలి? कैसा रहना है, నీది నువ్వు కాపాడు. अपना आप को बचा के रखना. కలవద్దు అలాంటి వాడు. ऐसा लोगों से मिलके नहीं रहना, కలవద్దు, नहीं मिलना, జాగ్రత్తగా ఉండండి. सावधान से रहना. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట अभी मैं कहने वाली इन बातों को రేపు నీకు పనికొచ్చు, कल का दिन आपका काम आएगा. పరలోకానికి నువ్వు. ఎందుకంటే అదే టైంలో యేసొస్తే तो क्यों काम आएगा? अगर उसी समय प्रभु यीशु मसीह आ गए तो ఏమని చేస్తా? क्या करोगे? నువ్వేమనుకుంటావు? आप क्या सोचोगे? నేను పాపమేం చేయలేదు కదా, मैं तो पाप तो नहीं किया हूँ, కేవలం పక్కనే కూర్చున్నాను కదా, क्यों बगल में ही तो बैठा हूँ, వాడితో ఫోటోలే తీసుకుంటున్నాను उन्हें కదా, इसके साथ फोटो ही तो खिंचवाया हूँ. నేను ఏం చేయట్లేదు కదా. मैं ऐसा तो कुछ नहीं कर रहा నేను हूँ. ఫస్ట్ లో చెప్పాను మీకు, నేను मैंने पहले ही बताया था మనకు आपको, ఒక మనస్సు ఉంది, हमें एक मन दिया गया మనకు है, ఒక హృదయం ఉంది, हमारे पास एक हृदय है, మనకు ఒక ఆత్మ ఉంది, हमारे पास एक आत्मा है, వాక్యం చెబుతుంది, वचन बताते हैं, గ్రహించాలి. समझना चाहिए. యేసయ్య అన్నాడు, यीशु ने कहा వాళ్ళ ఫలాలను బట్టి తెలుసుకోండి, उनकी फलों के द्वारा पहचानो. వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు, वो बिना मन फिराव के हैं, వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు అట్టానే वो ఉన్నారు. पहले जैसे थे अभी भी वैसे ही हैं. నేను చూడండి, मुझे देखिएगा, सिस्टर చూడండి, सिस्टर को देखिएगा, సిస్టర్ చూడండి, सिस्टर को देखिए. ఓ అప్పుడు ఇట్లేం మేము, एक समय ऐसा नहीं थे, మేము ఇట్లేమండి. हम ऐसा नहीं थे. సిస్టర్ పూలు పెట్టుకుంది, सिस्टर ने फूल लगाई थी, ఓ కాటికి పెట్టుకుంది, काजल भी लगाई थी, ఒక్కొక్క ఇప్పుడు గాజులు కూడా వేసుకుందాం ఒకసారి, మరి चूड़ी भी पहनी थी, पायल भी पहनी थी, मेहंदी भी लगाई थी, మెహందీ బి, लिपस्टिक भी लगाई थी, మెహందీ బి सब कुछ लगाया అంటే था, గోరంటాకు బి, मेहंदी भी लगाते थे రంగులు వేసుకున్నాం, और कलर डालते थे. ब्रदर రంగులు కూడా వేసుకున్నాం, कलर डालते थे बालों का, నేను రంగులు వేసుకున్నాను, मैं कलर डालता था. ఆమె రంగు వేసుకోవాలా, రంగు వేసుకోవాలా. सिस्टर ने नहीं डाला अपने बालों पे कलर. क्यों पता है? నేను అన్నాను, मैंने कहा నాది నరిసిపోతే నరిసిపోయింది, కానీ मेरे बाल पक गए तो पक गया, నీకెంతో చిన్నదాని కదా, నువ్వు రంగు వేసుకోవాలి. तुम तो उम्र तो छोटी है, तुम भी काला करो अपने बालों को. ఏమంటదా అని सिस्टर क्या बोलेगी बोल के అప్పుడు అంటుంది, सिस्टर कहती है నువ్వెందుకు నువ్వు పరలోకానికి వెళ్తా, నేను పరలోకానికి వెళ్ళకూడదా, अगर क्या आप स्वर्ग में जाओगे तो क्या मैं ना जाऊं स्वर्ग में? నేను వెళ్ళకూడదా, क्या मैं नहीं जाऊं? నేను వేసుకోను. मैं नहीं कलर Praise the करूंगी. Lord. प्रेज द लॉर्ड. అందుకని మమ్మల్ని పోలు నడుచుకోండి, మీరు इसलिए मैं कहता हूँ हमारे इसी चाल चलो, పరలోకానికి వెళ్తారు. स्वर्गराज में जाओगे. మీరు యేసుని చూడలా, आपने यीशु को नहीं देखा, వాక్యం నీకు అర్థం కావట్లా, वचन आपको समझ नहीं आ వాక్యం रहे, చెప్పినా నీకు ఎక్కట్లా. वचन बताने पर भी आपको समझ में नहीं आ మీ रहे. అందరు మమ్మల్ని చూడండి, आप सब हमको देखिएगा. మాకు మారు మనసు వచ్చేసి. हमें मन फिरावाया है. నేను అనుకున్నాను, मैंने सोच लिया, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకో, पहले सोचा था 5 उंगलियों का 5 अंगूठी पहनूं, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, 5 उंगलियों का 5 अंगूठी, నా పిల్లలకు వడ్రాణాలు, मेरे बच्चों के लिए कमर में सोना का पहनाना పాపకి है, బిళ్ళలు. और यहाँ पे माथे में भी सोना. నేను చూసాను ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి పాపటి బిళ్ళ వేసుకొచ్చి, एक देखा एक लड़की, एक स्त्री ऐसे पहन के आई थी, అవి కూడా వేసుకోవాలనుకున్నా. वो भी पहन लगाना चाहा था మా పిల్లలకు కూడా, हमारे बच्चों के लिए. సిస్టర్ కూడా వేయాలనుకున్నా. నేను मैंने सोचा सिस्टर को भी पहनाऊं, బంగారమే బంగారం, सोना से ही भर दूं करके सोचा था, కానీ మేము మారు మనసు వచ్చింది మాకు. लेकिन हमारे अंदर मन फिराव आ అప్పుడు गया. నాకు అనిపించింది, तब मुझे लगा అరే అంత బంగారమే పరలోకంలో, वहाँ प्रभु के राज में सोना ही सोना है, చెత్త కుండి కూడా బంగారమే, तो कूड़ादान भी सोना का है, రోడ్లు బంగారం, और सड़कें भी सोने के हैं. అంత బంగారమే బంగారం. सारा चीज सोना से ही बना हुआ है. దేవుని బిడ్డల దృష్టిలో బంగారం ఎన్నిక లేదు. परमेश्वर के बच्चों की नजर में सोना कुछ मानने का योग्य नहीं, कोई मूल्य नहीं है उस सोने का. వజ్ర వైడూర్యాలు, గోమేదక మాణిక్య పుష్పరాల రాగాలు అవి కూడా మనకి యోగ్యంగా లేవు. कोई सोना मोती कोई भी उस चीज का कोई कीमत नहीं है, ఏమీ లేవు. कोई कीमत नहीं है. మన దృష్టిలో ఏం తెలుసది? हमारी नजर में क्या है? పౌలు అంటాడు, पौलुस कहता है, పెంటగా ఎంచుకుని, तो कूड़ा यानी टट्टी समझो करके बोलता है. क्या कहता है? బంగారం చూస్తే పెంటగా ఎంచుకున్నా, तो सोना देखो उसको समझो टट्टी, वही कलर में होता है, ధనాన్ని పెంటగా ఎంచుకున్నా. उसको सोना समझो. వడ్డీ, క్రైస్తవులు వడ్డీలకి ఇస్తున్నారండి. मसीह लोग ब्याज में देते हैं, వడ్డీలు ब्याज में देते हैं. నాకు చుప్పాసక్తాయి అంటే నాకు తెలియకుండా చేయొచ్చు, मेरे बताने के बिना कर सकते हो, నాకు తెలియకుండా మీరు చేయొచ్చు. मुझे छुपा के तुम ऐसे ब्याज में दे सकते हो. దేవునికి రాయట్లేదు ఆయన. क्या वो नहीं लिख रहे परमेश्वर? వడ్డీలు డబ్బులు जब ब्याज में पैसा देना ఎవరిదండి? किसका है? నీదా? आपका है. వడ్డీ డబ్బులు నీయా? ब्याज का जो पैसा आपका है, నువ్వు సంపాదించావా? आपने कमाया क्या?
నువ్వు సంపాదించిన డబ్బుల్ని आपने जो कमाया है పెంచడానికి उसको और बढ़ाने के लिए అవసరమైన వాళ్ళకి వడ్డీలకి ఇస్తున్నావు, जिनकी जरूरत है उनको तुम ब्याज में देते ఆ हो, డబ్బులు తీసుకుంటున్నావు, वो पैसा लेते हो, ధనం పెంచుకుంటున్నావు. अपना धन को बढ़ाते हो. ఎందుకండి? क्यों? అది తప్పని తెలియట్లేదా? ये गलत है करके नहीं पता బైబిల్ चल रहा చెప్పట్లేదా? है? बाइबल नहीं बताती क्या వడ్డీలకి ఇవ్వద్దని? ब्याज में नहीं देना? ఇంకా ఉన్నాయి और भी बहुत विषय है, కొన్ని, అవి తీసుకుంటారు వాళ్ళు. कुछ विषयों को लेते हैं वो, నాకు తెలుసు, मुझे पता నేను है. బైబిల్ బాగా చదివాను, मैं बाइबल को अच्छी तरह पढ़ा हूँ, నేను బాగా చదివిన బైబిల్. मैंने अच्छी तरह पढ़ा बाइबल को. వడ్డీల విషయంలో కొన్ని విషయాలు ఉన్నాయి, ब्याज को लेकर कुछ विषय है, ఉన్నాయి, है, అవి తీసుకుంటున్నారు మీరు. उन्हीं विषय को लेते हो आप. నన్ను అడగండి ఒకసారి, मुझसे पूछिएगा आप एक ఒకవేళ बार. మీరు ఆ ఆలోచనలో ఉంటే अगर आप उस प्रकार की सोच में ఇక్కడ होगा రాశారుగా అని वहां అడగండి. तो ऐसा लिखा हुआ ना करके అప్పుడు నేను पूछो, చెప్తాను మీకు. तब मैं आपको बताऊंगा. లేదా ఒకరోజు వడ్డీ గురించే చెప్తా వాక్యం. नहीं तो एक दिन केवल ब्याज को लेके ही बताऊंगा. మీరు ఇవ్వబాకండి, आप ऐसा नहीं देना. మీరు ఎవరులే నాకు తెలుసు. मैं जानता हूँ आप नहीं देते हो, మరి నాకు తెలియకుండా ఎవరు ఇస్తున్నారేమో, शायद कोई ऐसा मेरा ना जानते हुए कुछ दे रहे होंगे, ఇస్తున్నారేమో. दे रहे होंगे, పట్టుకుంటాడు అక్కడ. पकड़ेगा वहां पे. నువ్వు పరలోకానికి ఇట్లా వెళ్తున్నావు అనుకో, प्रभु के राज्य में आप ऐसा जा रहे हो, ఆడికి ఇట్లా ఆడికి వెళ్తున్నావు. एकदम पकड़ के रोकेगा, पूछेगा कहाँ जाते हो. మా కాపర్ వెళ్తున్నాడు, हमारा चरवाहा जा रहे हैं, మా కాపర్రాలు వెళ్తుంది, हमारे चरवाहा पास्टम्मा जा रही వాళ్ళ है, సంఘంలో నేను ఉన్నాను. उनकी कलिशा में मैं हूँ. ఆయన అన్నాడు అనుభవం తెలుసుకోమని. उन्होंने कहा मेरी सी चाल चलो. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దామని. वो जहाँ जा रहे थे हम वहीं जाने के लिए सोचा. పిచ్చోడా పిచ్చిదానే, हे पागल, हे पगली, వాళ్ళలాగా నువ్వు ఉండా. क्या उनके समान तुम रहा? వాళ్ళు ఉండమన్నారని చెప్పేవి కానీ ఉండవా? उन्होंने तो कहा था ऐसे बनो, क्या आपने ऐसा बना था? నువ్వు వాళ్ళ వెళ్తా, क्या उनके साथ जाओगे तुम? ఎక్కడికి వెళ్తారా? कहाँ जाओगे? आ जाओ वापस. డే ఇట్లా నువ్వు. अब बुलाएगा दूसरे को. ఎవడాడు? वो कौन? సాతాను. शैतान को. డే ఇట్లా రా, इधर आ, ఇది తీసుకెళ్ళి, इसको ले जाओ, ఇది తీసుకెళ్ళా. ले जाओ इसको. పోలు నడుచుకున్నారు. ఎక్కడ నడుచుకున్న పోలు మీరు? कहाँ तुम उनकी सी चाल चला? कहाँ चला? వాళ్ళ అలవాట్లే నీకు, कहाँ ऐसी आदत तुम्हारे पास? వాళ్ళ వేషధారణ అనేది నీకు. उनकी वेशभूष कैसा है? నిన్న పాస్టర్ గారు 2 సార్లు చదివాడు ఒక పత్రిక, తెలుసా మీకు? आपको पता है कल पास्टर जी ने वहां पे 2 बार पढ़ाया एक ही वचन को. మీరెందుకు వస్తారు? తొందరగా రారు కదా. आप क्यों आओगे? जल्दी तो आओगे नहीं आप. మీరు రారు. आप नहीं आओगे. ఇల్లు వదిలిపెట్టాలంటే ఇల్లు ఆ ఇల్లు వదలాలంటే అది దక్కా వేసి ఒక్కసారి నెడితే కానీ పైన కింద పడరు మీరు. घर छोड़ के निकलना इतना मुश्किल लगता है, कुश्ती लड़ना पड़ता है. రారు. नहीं आता है जल्दी कभी 2 भी. సార్లు చదివించాడు. एक ही वचन को 2 बार पढ़ाया था. సిస్టర్ అంటుంది, सिस्टर कह रही थी ఇది 2 సార్లు చదివించాడు. क्यों 2 बार पढ़ा रहे हैं? ఏంటది? कौन सा? పేతురు, 1వ పేతురు पत्रस की पत्री 3 अध्याय का पहले से 3వ लेकर అధ్యాయము 7 तक 2 సార్లు చదివించాడు. 2 बार पढ़ाया था. ఎందుకు చదివించాడంటే क्यों पढ़ाया? అక్కడ వేషాలు చూశాడు ఆయన. वहाँ का वेश को उसने देखा था. ఆయన వేషాలు చూశాడు అక్కడ. वहाँ का पास्टर जी ने देखा था. ये लोग ఆ कैसे వేషాలు చూసి वेशभूष को देखकर ఆయన తపన, उनके अंदर की ऐसी परेशानी थी, ఆయన తపన उनके अंदर ऐसा 2 సార్లు చదివించాడు. उसी वचन को 2 बार पढ़ाया था. ఏమో ఒకసారి ఎక్కపోతే రెండోసారి ఎక్కుద్దామో. इसलिए सोचा होगा क्या पता एक बार समझ में नहीं आए तो दूसरी बार समझ में आएगा. ఏం రాశాడు? एक बार पढ़िएगा क्या लिखा हुआ है. 1 से लेकर 3 तक, पहला पत्र, అటువలే 3 अध्याय 1 से लेकर 6 तक. అటువలే స్త్రీలారా స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన మీ పవిత్రత ప్రవర్తన చూచి పవిత్ర పరివర్తన చూసి వాక్యము లేకుండానే తన తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇంకా జడలు అల్లుకొనుటయు చూడండి, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును. ఏం వస్త్రం అంటే బట్టలు లేకుండా వస్తారా? ఏమ్మా పేతురు ఏంది వస్త్రాలు లేకుండా రమ్మన్నాడు? ఓరు బాబు ఈనాడు పుట్టాడు బాబా, వస్త్రాలు లేకుండా రమ్మంటున్నాడు అంటారా? చదువు. వెలుపటి అలంకారము, అది వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి మిరుగుంది. सिस्टर ने 4 तक पढ़ा है. 3 अध्याय पहला पत्रस का. हे पत्नी हो तुम भी अपने अपने पति
के अधीन रहो, इसलिए कि यदि इनमें से कोई ऐसा हो जो वचन को ना मानता हो हाँ। तो भी तुम्हारा भाई सहित पवित्र चाल चलन को देखकर हाँ। बिना वचन के अपनी अपनी पत्नी के चाल चलन के द्वारा हाँ। खींच जाए। तुम्हारा श्रृंगार दिखावट ना हो, अर्थात बाल गूंदना और सोने के गहने या भांति भांति के कपड़े पहनना, वरन तुम्हारा छिपा हुआ और गुप्त मनुष्यत्व नम्रता और दीनता की अविनाशी की सजावट से सुजचित रहे, सजावट। हाँ। क्योंकि परमेश्वर की दृष्टि में इसका मूल्य बड़ा है। देखा 4 तक ही पड़ा है, मगर वो క్రైస్తవులు 6 तक पड़ा है। స్త్రీలు स्त्री जो मसीह में है ఎక్కడికైనా ముడేసుకుని వెళ్ళాలి, कहीं पे भी जाए तो बाल ऐसा जोड़ा बना के जाना है, ఎరపోసుకోకూడదు। ऐसा बाल खुला छोड़ के भी नहीं जाना ఎవరు चाहिए। కూడా कोई भी మారు మనసు పొంది जो मन फिराव किए हैं, హృదయము, जिनके पास हृदय है, మనస్సు, जिनके पास मन है, తర్వాత ఆత్మ जिनके पास आत्मा है, శుద్ధైన వాళ్ళు, जिनके मन शुद्ध हो चुकी है, స్థిర చిత్తమైన మనస్సు గలవారు। जिनके पास स्थिर मन है। తర్వాత ఇంకేమంటున్నాడు? और क्या कहता है? స్థిర హృదయము కలవారు। जिनके पास स्थिर हृदय है। ఎవరు కూడా कोई भी స్త్రీలు स्त्रियां బాలు వదిలిపెట్టటము बालों को खुला छोड़ना, కదా, है ना। ఇక్కడ పిరమిడ్ వదిలేస్తారు यहाँ पे एक क्लिप लगाते छोड़ देते हैं, అన్ని జనులండి। अन्य जाति करते అది हैं, మారు మనసు పొందిన వాళ్ళు वो मन फिराव ना करने वाला लोग करते हैं, వదిలేస్తారు, वो శుభ్రంగా छोड़ देते हैं వదిలేస్తారు। पूरी तरह छोड़ देते हैं। తర్వాత उसके बाद మళ్ళీ చేస్తారు, और क्या करते हैं? పూలు పెట్టుకుంటారు, फूल लगाते हैं, లేదా జడలల్లుకుంటారు, या तो चुटिया बनाते हैं, జడలల్లుకుంటారు। बाल को गूंथते हैं। ఈ మహా మహిమా వ్యక్తి అండి ఈయన పేతురు గారు। पतरस जो परमेश्वर की महिमा से भरा हुआ है, దేవుని కోసం ఆయన ఉల్టా సిలువేయబడ్డాడండి। ఆయన तो परमेश्वर की खातिर उन्होंने उल्टा क्रूस पे चढ़ गया था। ఆయన చెప్తున్నాడు ఈ మాట। उन्होंने ही बताया इस बात को। ఇంకొక విషయం చెప్పమంటారా? एक और बात बताऊं, ఈ మధ్య ఒక స్టేట్మెంట్ విన్నా నేను। एक बीच में मैंने एक स्टेटमेंट सुना था, ఈ స్త్రీలు ఆహారం వండేవాళ్ళు అంట खाना बनाने वाले स्त्रियां ముడిలు వేసుకోకుండా వదిలిపెట్టి బండి ఆ ఎంట్రులన్నీ అన్నాలో పడుతున్నాయి, కూరలో పడుతున్నాయి, बाल ऐसे जूड़ा ना बनाते हुए खाना बना रहे तो उनके बाल जो है खाना में गिर रहे, పడుతున్నాయి అంట। खाने में गिर रहे। స్టేట్మెంట్ ఇచ్చారు, इसलिए उन्होंने स्टेटमेंट दिया అలా చేయకూడదు। ऐसा नहीं करना है। అందుకని సో వంట వండేవాళ్ళు చూడండి, इसलिए ఆడపిల్లలు चाहे वो खाना बनाने वाले देखे ఆ కవర్ పెట్టుకుంటారు పైన। तो ऊपर कवर भी लगाते हैं बाल को जोड़ा बनाकर। మీకు కూడా పెట్టాలి రేపు నుంచి కవర్, आपको भी कवर लगाना వంట पड़ेगा వండే వాళ్ళకి खाना बनाने वालों को। తీసి పెడతాడు అందరికి, सतीश ముళ్ళే పిచ్చి పెట్టేసి। सबको जोड़ा बनवा लो और उनका एक कैप लगा देना। ఏం చెప్పట్లేదండి, मैं नहीं बता रहा हूँ, నేను వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను। मैं केवल वचन को ही दिखा నేను रहा हूँ। కాపర్ని, मैं चरवाहा हूँ, మీరందరూ మిమ్మల్ని కాపాడాలి। నేను आप सबको बचाना है मुझे, నేను పరలోకానికి తీసుకెళ్ళాలి। आप सबको प्रभु के राज्य में लेके जाना అది నా है। బాధ్యత, वे मेरी जिम्मेवारी है, అది నా బాధ్యత। ये मेरा जिम्मेवारी है। కాబట్టి इसलिए మీరు నా మాట వినండి, आप मेरी बात सुनो, అంటే వాక్యం వినండి। यानी कि वचन सुनो చక్కగా अच्छी तरह। ఎక్కడికి వెళ్తున్నా, कहीं पे भी जा रहे, ఫంక్షన్కి వెళ్తున్నా, चाहे फंक्शन में भी क्यों ना जा रहे हो, कहीं पे भी जा रहे हो, ముళ్ళు వేసుకోండి, చక్కగా बाल को जोड़ा बनाइएगा, ముడేసుకోండి, जोड़ा बनाइए, మంచి చక్కగా అందంగా కనపడతారు। ऐसा बड़ा आत्मिक सुंदर दिखेंगे आप। సిస్టర్ కనపడుతుంది, सिस्टर कैसे दिख रही है? సిస్టర్ లో నాకు యేసుక్రీస్తు కనపడతాడు। सिस्टर में मुझे मसीह यीशु दिखता है, కనపడదు दिखता कि नहीं दिखता? వాక్యం కదా, क्योंकि वचन వాక్యం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు దేవుళ్ళు। బైబిల్ जिसके అంటుంది। वचन बताते हैं कि जिसके पास वचन है वो ईश्वर है। ఇప్పుడు సిస్టర్ చూసినప్పుడు నాకు దేవుడు तो కనపడతాడు, जब भी सिस्टर को देखते हो तो मुझे परमेश्वर दिखता है, సిస్టర్ నన్ను చూసినప్పుడు सिस्टर मुझे देखती है तो దేవుడు కనపడతాడు। परमेश्वर दिखता है। వాళ్ళకైతే ఎవరు కనపడతాడు? उनको कौन दिखेगा? భార్య కనపడు। पत्नी दिखेगा। అందుకని నిన్న इसलिए कल ఒక సిస్టర్, మన సిస్టర్ వెళ్ళి एक मैं अपनी सिस्टर गई थी पास्टर ఒక वहां, బ్రదర్ కి ప్రైజ్ అని చెప్పి, एक भाई को प्रेज लड़ बोला, సిస్టర్ బ్రదర్ ब्रदर మీ భార్యను చూసావా అన్నాడు। आप अपनी पत्नी को देखा? గంగిరెద్దులాగుందా అన్నాడు। तो उस पति ने खुद बोला, आपको पता होगा संक्रांति दिन में गाय को सजा कर लाते ना, उसको क्या बोलते पता नहीं, क्या ऐसा दिख रहा है, भसवन ना बोलते तेलुगु में, तो पता नहीं क्या, तो ऐसा दिख रहा है करके पूछा था। उन्होंने खुद पति ने बोला, సిస్టర్ అల్లా सिस्टर ने कुछ नहीं बोला। ఏమందంటే, क्या बोली? మీ భార్యను చూసావా? आप अपनी पत्नी को देखा? ఎవరు గంగిరెద్దునా? बोल रहे ऐसी जो गाय जो सजा के चलती है। భార్య భర్త లాంటి స్టేట్మెంట్ భార్య కొరకు ఇస్తే, अगर पति ही अपनी पत्नी के लिए ऐसा गवाही देता है तो భార్య భర్త కొరకు అసలు స్టేట్మెంట్ ఆడ దరిద్రపోడు ఇన్ని చెప్పిన జనాడు। अगर मान लीजिए पत्नी ही अपने पति के लिए ऐसी गलत, यानी कि वो सुनने वाला नहीं है, सुधरने वाला नहीं है करके गवाही देगी तो పరలోకానికి వెళ్తారండి? क्या ये लोग स्वर्ग में जाएंगे? భర్త స్టేట్మెంట్ అది, तो पति ने खुद बोला था वहां पे, భర్త స్టేట్మెంట్ पति ने खुद बोला था। చూసారా ప్రియుల? देखा प्रियो? అందుకనే इसलिए
తగు మాత్రమైన వస్త్రములు जितनी हमें चाहिए ऐसे हम कपड़े पहने, చక్కగా ముడేసుకొని अच्छी तरह बाल को నీ భర్త जोड़ा बनाए। నీ భర్త నిన్ను చూసినప్పుడు आपका पति जब आपको देखेगा, భార్య గుర్తురాదు, पत्नी याद नहीं आएगा, तब దేవుడు గుర్తు వస్తాడు. परमेश्वर याद అంటే आएगा। రక్షణ బంధనాల గురించి చెప్తున్నాను మీకు. इसलिए मैं कहता हूँ जो उद्धार पाया उनके विषय में, రక్షణ పొందిన భార్యాభర్తల గురించి చెప్పట్లేదండి. उद्धार जो नहीं पाया पति पत्नी उनके लिए नहीं వాళ్ళకి बताता। మనం సాదృశ్యంగా ఉండాలి, उनके लिए हम एक सादृश्य बनना है, గవాయిగా ఉండాలి. एक गवाही बन के रहना है।